అట్లా కందిరిగా సోను సూద్ గారితో అట్లా చాలా సినిమాలు ఒకటి కాదు ఎన్నో మంచి మంచి సినిమాలు మంచి మంచి క్యారెక్టర్ చేసి ఈరోజు అలాంటి కామెడియన్ని మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నాను అయితే మొన్న కొట్ట శ్రీనివాసరావు గారు చనిపోవడం ఆయన ప్లేస్ని ఎవరు కూడా భర్తీ ఎందుకు ఇండస్ట్రీలో ప్రతి ఒక్క నెలకు పెద్ద పెద్ద యాక్టర్స్ ఒక్కోసారి మన ఇండస్ట్రీకి డిసిజన్ అయినట్టు ఒకసారి ఒక బంచ్ ఆఫ్ పీపుల్ పోయినప్పుడు అప్పుడు శ్రీయర్ అన్న వెంటనే నెక్స్ట్ మంత్ ధర్మర సుబ్రహ్మణ్యం ఆ తర్వాత మంత్ వేణుమాధవ్ అన్న అట్లా ఎంఎస్ నారాయణ గారు ఒక్కొక్కరు నెల ఇప్పుడు ఒకసారి జరిగింది ఇండస్ట్రీకి శాపం అంతేగా డిస్ట్రిక్ట్ బాగా మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కామెడియన్స్ ఏ ఇండస్ట్రీలో ఉండదు అండ్ మనం చేసే కామెడీ ఇంకా ఏ ఇండస్ట్రీలో అట్లా లేరు మన దగ్గర కాపీ కొట్టాల్సింది తప్ప ఇంకేం ఉండదు ఒకప్పుడు ఈవీ గారు సినిమా చేసినప్పుడు ఒక సినిమాలో 34 మంది 35 మంది కామెడియన్స్ ప్రతి ఫ్రేమ్ తర్వాత ఫ్రేమ్ కామెడీనే వచ్చేది అలాంటి కామెడియన్స్ ఎవరు లేరు ఇప్పుడు చాలా తక్కువ మంది వాళ్ళని చూసి నవ్వుదామంటే కూడా అంత మంచి కామెడీ లేదు ఇప్పుడు చూడండి రిలీజ్ లాలా ఎందుకు ఇంత హౌస్ఫుల్ పోతున్నాయి సినిమాలు ఆ కామెడియన్స్ చేసిన కామెడీ ఇప్పుడు కూడా అదే ఎంజాయ్ చేస్తున్నారు జనాలు అంటే ఖచ్చితంగా మంచి కామెడియన్స్ని మంచి కామెడీని మిస్ అవుతున్నారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత కామెడీస్ ఇక్కడ ఉండరు ఇలాంటి గొప్ప గొప్ప నటులు పోయినప్పుడు అయితే చాలా బాధ అనిపిస్తుంది మొన్నైతే కోట శ్రీనివాసరావు సార్ ప్లేస్ అయితే ఇంకా లైఫ్లో కూడా ఎవరు ఫిలప్ చేయరు ఉన్నమాట ఎత్తున్నారు ఒకప్పుడు నూతన్ ప్రసాద్ గారు ఉంది ఆ ప్లేస్లో ఆయన ప్లేస్లో కోట గారు వచ్చారు ఇప్పుడు ఆయన ప్లేస్లో వదిలేదు కష్టం థ్యాంక్ యూ